సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పూర్తి స్థాయి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రోజంతా ఈ మీటింగ్ సాగుతుందని చెప్తున్నారు. రొటీన్ కేబినెట్ సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ హోదా ఉన్న మంత్రులంతా ఈ స్పెషల్ మ్యారథాన్ మీటింగ్ కు హాజరయ్యారు. మోదీ రెండో దఫా సర్కార్లో బహుశా ఇదే చివరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం అని చెప్తున్నారు. మంత్రులందరితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు కూడా ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలకు వెళ్లే వ్యూహంపైనే ఈ స్పెషల్ కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ ఫోకస్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లు, ఇంకా చెప్పాలంటే మొత్తం 10 ఏళ్లలో తాము సాధించిన విజయాలను ప్రధాని మోదీ తమ కేబినెట్ సహచరులకు వివరిస్తున్నారు. సాధించిన విజయాలతో పాటు అభివృద్ధి ప్రణాళికలపై ఫోకస్ చేశారు. ఇందుకోసం విజన్ ఇండియా 2047 పేరుతో ఒక ప్రెజెంటేషన్ కూడా కేబినెట్ భేటీలో ఇస్తున్నారు. అంటే 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కావాల్సిన ప్రణాళికలను ఈ మీటింగ్ లో చర్చిస్తున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. రాబోయే 100 రోజులు కీలకమని ప్రధాని మోదీ ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఇందుకు తగినట్లే రాబోయే 100 రోజుల్లో చేయాల్సిన పనులు, వాటి ప్రణాళికలను మంత్రులు ఈ స్పెషల్ కేబినెట్ మీటింగ్ లో ప్రధాని ముందుంచుతారు. అంటే మూడోసారి తాము అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పదే పదే చెప్తున్నారు. దీనికి తగినట్లే 100 రోజుల ప్రణాళికపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏం చేశామో, ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో అన్నదాన్నే మోదీ ఎజెండాగా పెట్టుకున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఒకెత్తైతే, ప్రభుత్వంలో ఉంటూ తామేం చేస్తున్నామో అన్నది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ముఖ్యమైన ప్రక్రియలో ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేస్తున్నారు.